అరే మనం ఇంకా నాసిక్ టీసీఎస్లో జరిగినటువంటి ఘటననే మర్చిపోలేదు. దేశమంతా దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు నిందితులకు ఏం శిక్ష పడిద్ది అనేది ఇప్పుడు సస్పెన్స్. ఇంతలోనే మరలా విప్రో సంస్థలో ఇలాంటి వేధింపులే. విప్రో కంపెనీ ఎక్స్ ఎంప్లాయ్ ఒక ఆమె, హిందూ ఆమె, విప్రోలో నన్ను వేధింపులకు గురి చేశారు, పురుష ఎంప్లాయ్తో రిలేషన్ పెట్టుకోమని చెప్పి ఆమె కొలీగు షఫీక్ రహీన్ అంట, ఆమె ఈ హిందూ ఎంప్లాయ్తో చెప్పేదట, నువ్వు వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేయి, నీ లైఫ్ బాగుంటుంది, నీకు మంచి మంచి పొజిషన్స్ వస్తాయి, బోనస్లు వస్తాయి, పొజిషన్ పెరుగుతుంది, నీ లైఫ్ మారుతుంది అని చెప్పి ఎంకరేజ్ చేసేదట. పైగా ఈమె హిందూ అవడం వల్ల ఈమెను నిత్యం టార్గెట్ చేసేవాడు, అనేక రకాలుగా అవమానించేవాడు. ఏంటండి ఇది? కంపెనీలు అసలు మొత్తం తిప్పి కొడితే దేశం మొత్తం వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక కంపెనీలో ఎంతమంది ఉంటారు? ఎక్కువ మంది ఉంటే టార్గెట్ చేస్తారా? తక్కువ మంది ఉంటే టార్గెట్ చేయరా? అట్లానే ఏం లేదు. బుద్ధి ఎక్కడికి వెళ్ళినా మారదు, ఒక్కరి బుద్ధి. మనం టీసీఎస్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. టీసీఎస్ లో వాళ్ళని అరెస్ట్ చేశారు, 6 టీమ్ లీడర్లు, అలాగే ఆమె టెలికాలర్స్, ఆమె హెచ్ఆర్ మేనేజర్ ఆ నెదాకాన్ని కూడా అరెస్ట్ చేశారు మొన్న ఈ మధ్య. మరి అది మర్చిపోకముందే మళ్ళీ ఇలాంటివన్నీ, అంటే ఈ విప్రో ఇన్సిడెంట్ బయటకు వచ్చాక అనిపిస్తుంది ఇలా ఎంతమంది మహిళలు కంపెనీల్లో మగ్గిపోతున్నారు, వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని బయటికి చెప్పలేక చెబితే ఏమైనా అనుకుంటారేమని. ఇంకా విషయం ఏంటంటే ఈమె బయటికి చెప్తున్నప్పుడు లేదా ఈమె వద్దని ఫోర్స్ చేస్తుంటే రిజైన్ చేయమని బలవంతం చేసేవాడు. ఇది ఎక్కడ రాజకీయం నాకు అర్థం కాదు. కంపెనీల్లో వీళ్ళు చెప్పినట్టే చేయాలా? ఎంప్లాయీస్ వీళ్ళు చెప్పినట్టు ఉండాలా? అది ఎట్లా సాధ్యపడుతుంది? ఉద్యోగంకి వచ్చినప్పుడు ఒక ఆఫీసులో నువ్వెంతో నేనంతే, మహా అయితే నీ క్యాడర్ మారుద్ది, నీ డిజిగ్నేషన్ నాకంటే కొంచెం హైయర్ లెవెల్ అయ్యి ఉండొచ్చు, నీ శాలరీ ఎక్కువ అయ్యి ఉండొచ్చు. అంతేగా నువ్వు చెప్పింది నేను ఎందుకంటే వర్క్ పరంగా వింటాం, పర్సనల్ విషయాల్లో వినరు కదా ఎవడు. వర్క్ ఏంటి, నా వర్క్ ఏంటి అనేది నువ్వు ఇవ్వు, నాకంటే హైయర్ ఆఫీసర్ అయితే అది నేను చేసుకుంటే అంతే తప్ప మిగిలిన విషయాల్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు వీళ్ళు? అసలు ఇలాంటి ఒక సంస్కృతిని ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు? కాలేజీలు అయిపోయాయి, స్కూళ్ళు అయిపోయాయి, రోడ్ల మీద అయిపోయాయి, ఇప్పుడు ఈ కార్పొరేట్ ఆఫీసుల్లో మొదలుపెట్టి. అందుకే ఎవరు పెట్టారు కానీ కార్పొరేట్ జిహాద్ అని పెట్టి భలే పెట్టారు పేరు. మాకు ఈ కార్పొరేట్ జిహాద్ ని కంట్రోల్ చేయాలి. దాన్ని కంట్రోల్ చేయాలంటే ప్రభుత్వాలు చర్యలు తీసుకు. అన్నిటికంటే ముఖ్యంగా ఆఫీసుల్లో మగ్గిపోతున్నటువంటి మహిళలు, ఎలాంటి అరాచకాలకు బలవుతున్న మహిళలు ఒక్కసారిగా బయటకు వచ్చి ముక్త కంఠంతో మీ బాధలన్నీ వినిపించారు. అప్పుడే ప్రభుత్వాలు దీని మీద స్పందిస్తాయి. లేదంటే స్పందించవండి. ఒకవేళ ఎవడో చెప్పాడు అనుకోండి, ఏ న్యూస్ ఛానల్ ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం ఈ వార్త గురించి చేస్తున్నారు, కానీ ఎంతమందికి రీచ్ అవుతుంది? టీవీలో చూసేవాళ్ళు చూస్తారు, ఫోన్లో, యూట్యూబ్ లో లేదా సోషల్ మీడియాలో ఎంతమందికి రీచ్ అవుతుంది ఈ వార్త? నేను చేశాను అనుకుంటే నా సబ్స్క్రైబర్స్ చూస్తారు, లేదా నా వ్యూవర్షిప్ ఎవరున్నారు వాళ్ళు చూస్తారు, మిగిలిన వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు జరగలేదని అనుకుంటారు కదా. ఇప్పుడు నా న్యూస్ చూసేవాళ్ళు కూడా చాలా మంది వీడు చెప్పేది నిజం కాదని అనుకుంటారు. పోనీ వీడు చెప్తున్నాడు కదా, మనం ఒకసారి గూగుల్లోనే వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో చెక్ చేద్దామని ఎవడు అనుకోడు. ఒకసారి చెక్ చేసి చూసుకుంటే నేను చెప్పేది కరెక్ట్ కాదో తెలుసు. విప్రో విషయం నిన్నటి నుంచి చాలా పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది. పూణేలోని హింజవాడ పోలీస్ స్టేషన్ కి వచ్చి ఈ హిందూ మహిళ కంప్లైంట్ ఇచ్చింది. పైగా ఆమె ఏమంటున్నారంటే, నాకు 50 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళని అరెస్ట్ చేయడం, బొజ్జగించడం, రేపు బెయిల్ మీద వాళ్ళు బయటికి రావడం, ఈ కంపెనీ మీద చర్యలు తీసుకోవాలి, నాకు పరిహారం ఇప్పించి, అప్పుడే వాళ్ళకి బుద్ధి వస్తుంది. లేదంటే జరుగుతూనే ఉంటుంది. ఇలా మాట్లాడిందని నా పాయింట్ నాకు బాగా, ఊరికే ఎందుకు కేసు పెడతావు? నువ్వు కేసు పెడతావు, నేను బెయిల్ తెచ్చుకోను, నేను కోర్టుకు వెళ్తా, నెలకు ఒక వాయిదాలు తిరుగు, కేసు హీరింగ్ వచ్చే టైంకి నా దగ్గర సరైన సాక్ష్యాలు ఉండవు, కేసు ఓడిపోతుంది. మరలా ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది. అలా కాకుండా ఇన్స్టెంట్ గా ఏదో ఒక సొల్యూషన్ విక్టిమ్ కి చూపించగలిగితే విక్టిమ్ గెలిచాను అనేటువంటి సంతృప్తి ఉంటుంది. అలానే వాడు ఎవడైతే ఉన్నాడో వాడు మళ్ళీ చేయడానికి భయపడు. అలాంటి ఒక ఏమంటారు కల్చరు మన ఇండియాలో కూడా రావాలి, లేదంటే జరుగుతానే ఉంటుంది. ఈ నిదాకాన్ కానీ లేదా టీమ్ లీడర్లు టీసీఎస్ లో జరిగింది, వాళ్ళు బెయిల్ తీసుకుని బయటికి రారా? వచ్చి మళ్ళీ వాళ్ళు కంటిన్యూ చేయరా? చేస్తారు. ఎందుకు చేయరు? మరి దాన్ని కంట్రోల్ చేస్తే టీసీఎస్ విషయంలో సరైనటువంటి చర్యలు తీసుకున్నట్టయితే, ఇప్పుడు విప్రోలో అలా జరిగేది కాదు. ఇప్పుడు విప్రో విషయంలో చర్యలు తీసుకోకపోతే రేపు వేరే దాంట్లో జరుగుతుంది. విప్రో విషయంలో చర్యలు తీసుకోవాలి. తను అడిగినట్టు 50 లక్షల రూపాయలు తనకి ఇవ్వడం మంచిదే. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, తను డబ్బు డిమాండ్ చేస్తుంది ఏంటని చాలా మంది అనుకుంటారు. కానీ 50 లక్షల రూపాయలు ఇస్తే ఆ ఎంప్లాయీస్, ఎవడైతే ఉన్నాడో ఈ జిహాద్ గాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తే ఈసారి ఎవరినైనా ఏమన్నా అనాలంటే భయపడతారు కొడుకులు. అట్లా జరగాలి అనేది నా అభిప్రాయం. మరి ఈ విప్రోలో జిహాద్ ఏంటి? దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న అందరూ దయచేసి లైక్ చేయండి. కుదిరితే మరి కొంతమందికి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే వాళ్ళకు కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలో ఏం జరుగుతుందో ఐడియా ఉంటుంది అనేది నా అభిప్రాయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్రైజ్ స్టూడియోస్.